ఛానలుకి స్వాగతం. రేపు చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ యొక్క గ్రహణం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ గ్రహణం రోజున సాయంత్రం 5 తర్వాత ఏం జరగబోతుంది, అలాగే కుంభరాశి వారి గురించి మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించడం లేదు, కాబట్టి మనకు సూతక కాలం కూడా చెల్లదు. అయితే గ్రహణ సమయంలో మాత్రం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా చంద్రగ్రహణానికి ముందు, గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. చంద్రగ్రహ నివారణలు కూడా పాటించాలి. అయితే ముఖ్యంగా హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణ సమయంలో మీరు ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలి. గ్రహణ కాలంలో దేవతా విగ్రహాలను పొరపాటున కూడా మీరు తాకకూడదు. ఎలాంటి పూజలు కాని శుభకార్యాలు కాని చేయకూడదు. గ్రహణ సమయంలో చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలు పఠించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారు కంచు పాత్రల్లో పాలు పోసి అందులో ముఖం చూసి శివుడి గుడికి వెళ్లి ఆ పాలను సమర్పించాలి. అలాగే ఎవరైతే తమ జాతకంలో చంద్రుడి దోషంతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారంతా కూడా చంద్ర దోష నివారణ కోసం ఈ గ్రహణం రోజున రుద్రాక్ష జపమాలతో చంద్రుడి బీజ మంత్రాలను పఠించాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేయాలి. మీ సామర్థ్యం మేరకు బట్టలు, డబ్బును దానం చేయాలి. అలాగే గ్రహణ సమయంలో పూజలు చేయటం శాస్త్రీయ పరంగా నిషేధించబడింది. అందుకే ఈ కాలంలో ఆలయాల తలుపులన్నీ కూడా మూసుకుని ఉంటాయి. దేవుడి విగ్రహాన్ని తాకటం వంటివి కూడా అస్సలు చేయకూడదు. అయితే శ్రీకాళహస్తిలోని ఆలయ తలుపులు మాత్రం తెరుచుకునే ఉంటాయి. అంతేకాకుండా గ్రహణ సమయంలో అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. అలాగే గ్రహణం వేళ ఆహారం వండటం కానీ, జుట్టు కత్తిరించటం కానీ, గోర్లు కత్తిరించటం కానీ అస్సలు చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం కూడా అస్సలు మంచిది కాదు. ఇలా చూడటం వల్ల మీకు ప్రతికూల ప్రభావాలు అనేవి కలుగుతాయి. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవటం లేదా కుట్టు పని చేయటం వంటివి చేయకూడదు. పదునైన వస్తువులు కూడా వినియోగించకూడదు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇల్లు, వ్యాపార సంస్థలు, దుకాణం ఇటువంటి వాటినన్నింటినీ కూడా శుభ్రపరచుకోవాలి. ప్రతి చోట కూడా గంగాజలం చల్లటం మంచిది. రాగి పాత్రలు, గోధుమలు, నూలు, శనగలు, ఉప్పు, బెల్లం ఇటువంటి వాటిని దానం చేయాలి. మీరు పేదలకు ఆహారం అందించటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గ్రహణ కాలంలో కుంభరాశి వ్యక్తులు ఇటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా రేపు అంటే చంద్రగ్రహణం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో చూస్తే కనుక ఊహించని సంఘటనలు జరగబోతున్నాయని చెప్పుకోవాలి. చాలా కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావించి దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే మీకు ఫోన్ చేయటం కూడా జరగవచ్చు. అంటే ఈ విధంగా కొంతమంది కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో కలుగుతుంది. అలాగే మరికొంతమంది జీవితంలో చూస్తే కనుక దూరమైనటువంటి మీ యొక్క బంధువులు మీకు ఈ సమయంలో కాంటాక్ట్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా మీరు కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం
చంద్రగ్రహణం రోజు సాయంత్రం 5 తర్వాత కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడి యొక్క బీజ మంత్రాలను పఠించండి, శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకి ప్రాధాన్యతను ఇచ్చే వ్యక్తులు కాబట్టి ఎవరిని అంత తొందరగా బాధపెట్టి మనస్తత్వం వీరికి ఉండదు. అయినప్పటికీ కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని అపార్థం చేసుకుని ఎవరైతే వీరిని దూరం పెట్టారో ఆ వ్యక్తులు ఈ సమయంలో మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు బయటకు వెళ్లినట్లయితే కనుక, అంటే షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా అనవసరమైన వస్తువులపై మీరు డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగే వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కొంతవరకు లాభాలు పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ కాలం ముగిసిన తర్వాత కుంభరాశి వారు తెలుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు దానం చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా బియ్యం దానం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్బ్రాహ్మణుడికి, పేద బ్రాహ్మణుడికి మీరు కూరగాయలు అలాగే బియ్యం దానం చేయటం వల్ల సత్ఫలితాలైతే మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీరు ఇదివరకు, అంటే గత కొంతకాలం క్రితం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి న్యూస్ రిసీవ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగం పొందుకునే అవకాశాలైతే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో గ్రహణం రోజు మీరు సాయంత్రం 5 తర్వాత దీనికి సంబంధించినటువంటి న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవటంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే అది మీ కుటుంబ పరమైనటువంటి అంశం కావచ్చు, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, మీ కెరియర్ కి సంబంధించి, మీ యొక్క వివాహానికి సంబంధించి, ఇలా ఏదైనా ఒక ముఖ్యమైన అంశం దానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఒక ఆలోచన ఏ విధంగా వస్తుందంటే ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు. ఆ నిర్ణయం అనేది భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సాయంత్రం 5 తర్వాత వారి యొక్క జీవితంలో ఊహించనివి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లటం వల్ల మీకు ప్రమాదకర సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి మీరు మనసులో ఖచ్చితంగా శివుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళండి. అలాగే ముఖ్యంగా వెళ్ళకపోవటమే ఉత్తమం. అంటే మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాత్రం శివ స్తోత్రాన్ని మనస్సులో పఠిస్తూ వెళ్ళండి. మీకు సమస్య దరిదాపుల్లోకి కూడా రాదు. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా కూడా మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరమైన అంశంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన వారైనా సరే ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో అతి త్వరలో మీరు పురోగతినైతే చూడబోతున్నారు. వంశపారంపర్యంగా దక్కాల్సినటువంటి ఆస్తులు దక్కటానికి ఈ సమయంలో మీకున్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో మున్ముందు మంచి ఫలితాలైతే చూస్తారు. మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులే ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారు. మీ యొక్క కీడును కోరుకున్న వ్యక్తులే మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారతారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. శివారాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, సెప్టెంబర్ 18వ తేదీ చంద్రగ్రహణం రోజున సాయంత్రం 5 తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేది ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.